సమయంలో ప్రభు బలలో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనకి సార్వత్రికమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానం మొదటిగా ప్రకటన 21:5 సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాం. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 30:19 దావీదు సమస్తమును సమకూర్చి రక్షించెను. మూడవదిగా 50:2:25 మిడతలు తినివేసిన సంవత్సర పంటలు మరలా ఎత్తును. కాబట్టి ఈ దినాల్లో మరి నేను వెళ్ళిన స్థలంలో కల్లా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. ఈ మధ్యకి ఎప్పుడు వచ్చానో జ్ఞాపకం లేదు. ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను. ఈ సంవత్సరం ఒకసారి వచ్చానా 2 సార్లు వచ్చాను తెలియదు. అయితే ఇక్కడ వచ్చిన దినాల్లో మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 30:29 దావీదు సమస్తము సమకూర్చి రక్షించను. అవి దావీదు జీవితంలో ఎంతో శ్రేష్టమైన వాడుగా మనకు పరిచయమే. ఎంత శ్రేష్టమైన వాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత పరిపూర్ణులైనా అనేకసార్లు పడిపోయేటువంటి స్వభావం మానవుల్లో ఉంటూ వచ్చింది. కాబట్టి దావీదు జీవితంలో కూడా 4 సార్లు ప్రాముఖ్యమైన దానిలో తప్పిపోతూ వచ్చాడు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు 30 అధ్యాయంలో దావీదు తన జీవితంలో తప్పిపోతూ వచ్చాడు. ఏ ఫిలిష్తీయునైతే దేవుని నామంలో జయిస్తూ వచ్చాడో సౌలుకు భయపడి అదే ఫిలిష్తీయుల పంచన చేరి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పోయిన కారణం చేత దేవుడు సిగ్లాకు అప్పగించాడు. కాబట్టి దావీదు కలిగిన వాళ్ళందరినీ కూడా సిగ్లాకులో వాళ్ళు దోసుకుపోతూ వచ్చారు. దావీదు ఏ జనులనైతే ఆశ్రయించి తన ఎమ్మట 600 మందిని వెంటబెట్టుకొని సైన్యంగా వెళుతూ వచ్చారో వారే దావీదుని చంపడానికి రాళ్ళు రువేటువంటి స్థితి వచ్చింది. దావీదు ఏడ్చినాడు. ఎట్టేడ్చాడంట? ఏడవటానికి శక్తి లేనంతగా బిగ్గరగా ఏడుస్తూ వచ్చాడు. ఏడ్చి తన దేవుడైన యెహోవా నామమున ధైర్యం తెచ్చుకొని, కాబట్టి దేవుని పాదాల దగ్గర పడుతూ వచ్చాడు. ప్రభా, తప్పిపోయాను, నేను దౌర్భాగ్యుడిని, తప్పిపోయాను ఒప్పుకున్నప్పుడు ఆ జనులు తరుముదరా అన్నప్పుడు, ఓ నిస్సందేహంగా నీవు తరిమెదవు అని దావీదుకి ఆ దినాన తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. దావీదంతో పశ్చాత్తాపుడై సమకూర్చబడుతూ తను ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చాడో దాన్నంతా కూడా తిరిగి సమకూర్చబడుతూ వచ్చాడు. కాబట్టి విశ్వాస యాత్రా జీవితంలో, మన జీవితంలో అనేక సార్లు మంచిగా ఉంటాం. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, తాను నిలుచున్నావని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలనని 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి అనేక సార్లు మనము బాగానే ఉన్నామనుకుంటాం, సార్లు మనం బాగానే ఉన్నామనుకుంటూ తప్పిపోయేవారుగా ఉంటాం. కాబట్టి దావీదు జీవితంలో అది మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే, ఎప్పుడు తప్పిపోయాడు అంటే దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయ్యి మందసం 20 సంవత్సరాలు ఎక్కడుందంట? అన్యుల దగ్గరే ఉంటూ వచ్చింది. సౌలు దీవించినటువంటి కాలం అంతట్లో కూడా మందసాన్ని తీసుకురాలేకపోతే వచ్చాడు. సమూయేలు బాల్య దినాల్లో మరి షిలోహులో గొప్ప నష్టం వచ్చినప్పుడు ఆ దినాన ఈకోబోద్ మరి ఎలీ కోడలు బిడ్డను గంటూ చనిపోయినప్పుడు ఈకోబోద్ అంటూ వచ్చింది. అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది, మందసం పట్టబడుతూ వచ్చింది. ఈ మందసం సౌలు దినాల్లో తిరిగి దాన్ని సమకూర్చలేకపోతూ వచ్చారు. కాబట్టి అది 20 సంవత్సరాలు. ఇది మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదివితే అర్థమవుతుంది. 20 సంవత్సరాలు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట, 2వ వచనాల్లో ఆ మాట ఉంది. 20 సంవత్సరాలు మరి మందసం అనేది అన్యుల మధ్య ఉంటూ వచ్చింది. ఫిలిష్తీయుల మధ్య ఉన్నప్పుడు గెడ్డలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడి, ఈ మహాదేవుని మందసం మన మధ్య వచ్చింది, మేము దీని శక్తికి చాలజాలమని వాళ్ళు ఒక పాలు విడిచినటువంటి ఆవుని తీసుకొచ్చి బండికి గట్టి పంపిస్తూ వచ్చారు. అక్కడి నుంచి అది ఎక్కడికి వచ్చిందంట చూడండి. ఆ మాట కిర్యాతాయిరంలో ఎక్కడికి వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
ఆ, 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 ఆ. మీ పూర్ణ హృదయముతో ఆ, మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను అస్తారోత దేవతలను తీసివేసి ఆ, ఆ, తిప్పి ఆ, అప్పుడు ఆ, ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. కాబట్టి ప్రియారా, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను సమకూరుస్తూ వచ్చాడు, దర్శిస్తూ వచ్చాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఎంతో నష్టం ఇప్పుడే కలిగిపోయిందని. అయినప్పటికీ కూడా సౌలు దినాలలో ఆ మందసం అక్కడే ఉంటూ వచ్చింది. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు రాజు అవుతూ వచ్చాడు. రాజు అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదవండి దయచేసి. తర్వాత దావీదు ఆ, 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 కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా ఆ, ఆ, అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై ఆ, 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 తోలిరి ఆ, 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 ఉజ్జా మీద రగులు కొనెను. ఉజ్జా అక్కడే చనిపోయాడు. దావీదు వ్యాకులు పడి భయపడుతూ వచ్చాడు. ఆ 3 దినాలు, ఆ 3 నెలలు అది ఓబేదేదోము ఇంట్లో ఉంటూ వచ్చింది. దేవుడు ఓబేదేదోమును తన కలిగిన అంతటిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దావీదు ఓబేదేదోము కలిగిన దాన్ని అంతా ఆశీర్వదించుతున్నాడని తెలుసుకొని మరలా దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నం అంతట్లో దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, దేవుని దగ్గర విచారించవలసినటువంటి దావీదు ఎవరి దగ్గర విచారించాడంట? ఆ సైనికుల దగ్గర, మనుషులందరి దగ్గర విచారం చేస్తూ వచ్చాడు. దావీదు ఎవరు అంటే రాజు. దావీదు ఎవరు? రాజు. కాబట్టి రాజు అనేటువంటి వ్యక్తి దేవుని చిత్తాన్ని కనుగొనేటువంటి వాడుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని బయలుపరిచేవాడుగా ఉండాలి. ప్రభు చిత్తం పోయినసారి నేను వచ్చినప్పుడు మరి వచ్చానో లేదో గుర్తులేదు, ఉజ్జా మరణం ఓబేదేదోము ఇంట్లో ఆశీర్వాదం చూస్తూ వచ్చాం. కాబట్టి ఉజ్జా మరణం ఎందుకు వచ్చిందంటే దావీదు యొక్క అవిధేయత వల్ల. ఓబేదేదోము యొక్క ఆశీర్వాదం, వాళ్ళు కలిసి దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా ప్రభు కొరకై నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో ప్రియులారా, దావీదు చేయవలసినటువంటి కార్యాన్ని అతిక్రమిస్తూ వచ్చాడు. రాజు దేవుని చిత్తాన్ని కనుగొనాల. దీనికంటే ఒక అధ్యాయం ముందు 15వ వచనంలో 5వ వచనంలో చూడండి, 17వ వచనం. హెబ్రోనులో యూదా వారందరి మీద ఆ, 17వ వచనం అమ్మ, నేను చదవండి, చదువు. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులకు అందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిను. ఫిలిష్తీయుల దండెత్తి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులను ఎదురుగా పోయేదనా? ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారణ చేస్తూ వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో ఇది ఒక శ్రేష్టమైనటువంటి భాగం.
దావీదుకి ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తాడంట? దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారం చేస్తాడు. ప్రభువా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దావీదు ఇశ్రాయేల్ మీద రాజు అయ్యాడని ఎవరికి తెలిసిందంట? ఫిలిష్తీయులకు తెలిసింది. ఫిలిష్తీయులు తెలిసి వాళ్ళు ఏం చేశారంట? దండుగా రెఫాయిం లోయలోకి దిగారు. దావీదు వారిని తేల్చుకుందాం. కాబట్టి ప్రియారా, ఇప్పుడు దావీదు దేవుని దగ్గర విచారం చేస్తూ వచ్చాడు. ప్రభు ఏమంటున్నాడు? కాబట్టి దావీదు 19వ వచనం, దావీదు ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదినా, నీ వారిని నాకు చేతులకు అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిశ్చయముగా వారిని నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి ప్రియారా, దావీదు విజయం సాధిస్తూ వచ్చాడు. మరలా 22వ వచనంలోకి వచ్చేసరికి ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారం చేసెను. అందుకు యెహోవా, నీ వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్టు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయడానికి యెహోవా బయలుదేరి. కాబట్టి మాటి మాటికి శత్రువులు వస్తే ఎవరు వస్తారంటే ఈసారి దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఎవరి పక్షాన? దావీదు పక్షాన. మనం చేయాల్సింది ఏంటి? దేవుని దగ్గర విచారించడం. దేవుని దగ్గర మోకరిస్తే ఆయనే యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇది గొప్ప సత్యం. దావీదు యొక్క జీవితంలో ఆయన ఎరిగినవాడే. అయితే అనేక సార్లు దావీదు కూడా మానవ యొక్క స్వభావం కలిగిన వాడయుండి దేవుని సన్నిధిని విచారించకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వచ్చాడు. ఎట్లా ఆధారం చేసుకున్నాడు? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 3:5 చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో నీ ప్రవక్తన అంతటి యందు అప్పుడు ఆయన నీ త్రోవలను. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంటే దేవుని తన ప్రవక్త అంతా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు తన కార్యాలను సరళం చేసి తన యొక్క ప్రయత్నాలన్నింటిని కూడా సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ విషయంలో దావీదు తప్పిపోతూ వచ్చాడు. వాస్తవంగా ధర్మశాస్త్రానుసారంగా దావీదు ఉండాల, ధర్మశాస్త్రాన్ని చదవాల. రాజు అయిన తర్వాత ఒక ప్రతినిధి ధర్మశాస్త్రాన్ని దావీదు దగ్గర ఉండాల. కాబట్టి దేవుని వాక్యాన్ని దావీదు రాస్తూ వచ్చాడు కదా. మొదటి కీర్తన 1-2 వచనాలు ఏం రాశాడు? దుష్టుని ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నడవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఆయనే రాస్తూ వచ్చాడు. దేవుని వాక్యం ధ్యానించాలా. ఇది రాజు దగ్గర ఉండాలా. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము, 17వ అధ్యాయము 18-19 వచనాల నుంచి చదవండి. చదవండి. ఈ గర్వమును విడిచి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథము చదవాలి. ఎవరంటే ఇది ఎవరు చదవాలా మాట? రాజు చదవాల. ఎవరమ్మా? 18వ వచనం, మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు ఏర్పరచుకోవాలా. ఎందుకు? దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, పఠించాలా, వాక్యానుసారంగా జీవించాలా. ఎవరు? రాజు మొదలుకొని ప్రతి వారు కూడా. ఇది నియమ నిబంధన. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించవలసిన వాడు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని దగ్గర విచారించకుండా ఎవరి దగ్గర విచారించాడంట?
మనుషుల దగ్గర, సైన్యముల దగ్గర, ఆ దేశంలోని వారందరి ఎడల విచారిస్తూ వచ్చాడు. కాబట్టి ఎంత గొప్ప నష్టమో వచ్చింది ప్రియారా. అందుకని దావీదు అంటాడు విశ్వాసయాత్రా జీవితంలో 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు? 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏడుందంట? నీ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా ఆంతర్యంలో ఉంది. కాబట్టి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దావీదు యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు కాబట్టి సరైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దావీదు ప్రారంభ జీవితంలో చాలా చక్కగా జీవిస్తూ వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోటకల్లా పోయి సుబుద్ధి కలిగి అనుకూలుడైన 14-15 వచనాలు. మరియు దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూసినప్పుడు కాబట్టి ప్రియారా, సౌలుకు కూడా భయం కలిగింది దావీదు యొక్క ప్రవర్తన. కాబట్టి ఏంటి ఆ ప్రవర్తన అంటే శ్రేష్టమైనటువంటి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. కాబట్టి అటువంటి దావీదు యొక్క జీవితంలో దావీదు అంటున్నాడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. కాబట్టి అనేక సార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి మానవుడు దేవుని చిత్తం నుంచి తొలగిపోయేటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దావీదు జీవితంలో దావీదు ఎంతలో తన ప్రవక్తను ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి 29వ మొదటి దినవృత్తాంతం 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజైన దావీదు 2వ దినవృత్తాంతములు 29 అదేనమ్మా. అతడు తన దావీదు శరీయంత్ర ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. కాబట్టి ఎవరిని అనుసరించాయంట? తన పితృడైన దావీదు ప్రవక్తనంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి. కాబట్టి దావీదు యొక్క ప్రవక్తన తన మట్టుకు తానికే కాదు కానీ ఇతరులకు కూడా ఆ ప్రవక్తన ఎటువంటిదిగా ఉందంట? ఇతరులకు కూడా అనుసరించేదిగా ఉంటూ వచ్చింది దావీదు యొక్క జీవితంలో. 2వ దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము 1-2 వచనాలు. హోషేయ ఆలన ఆరంభించినప్పుడు అతడు యెహోవా దృష్టికి నీతిమంతుడు, తన పితృడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా చూస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియారా, దావీదు ఎంతో శ్రేష్టమైన ప్రవర్తన కలిగిన వాడు, సుబుద్ధి కలిగినటువంటి వాడు, ఎంతో మంచి ప్రవర్తన కలిగి దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు తప్పిపోయినటువంటి వాడు. తప్పిపోయిన కారణం చేత ఎంతో గొప్ప నష్టాన్ని విశ్వాస యాత్రా జీవితంలో మన జీవితంలో మనము ఎటువంటి వారముగా ఉంటూ వచ్చామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 137వ కీర్తన 10వ వచనం. 137వ కీర్తన 10వ వచనం. లేదా 100 ఒక మాట చెప్తాను నిమిషం.
నీవే నా దేవుడవు. 143:10 అనుకుంటా, చూడండి. 143:10 నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ఏమన్నా అంటే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. అనేక సార్లు ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేది మనం నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలి? చాలాసార్లు మన ఇష్టానుసారంగానే ప్రవర్తించే వారంగా ఉంటే ఏమంటాం? ప్రభువా, నా చిత్తము నెరవేర్చుడే నాకు సంతోషమనే వారుగా ఉంటాం. దావీదు యొక్క జీవితంలో కూడా, దేవా నీవు నా ప్రభువు, నీ చిత్తానుసారంగా నేను నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పుము. 40వ కీర్తనలో ఏమన్నాడు? నీ చిత్తము నెరవేర్చడం నాకు. అనేక సార్లు నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అనేవారుగా ఉంటామే కానీ, ఎలా ఉంటుందంట ప్రవక్తలు అంటే, నా చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. కాబట్టి అనేక సార్లు ప్రియులారా, మన మాట ఒక రకంగా ఉంటే మన వైఖరి ఇంకొక రకంగా ఉంటుంది. మనము తలంపులు ఒక రకంగా ఉంటే మన యొక్క ప్రవక్తన ఒక రకంగా ఉంటుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా, దేవా నీవే నా ప్రభుడవు, నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. ఎవరి దగ్గర? దేవుని దగ్గరికి వస్తే నేర్పుతాడు. ప్రియారా, 34వ కీర్తన 11 ఏమంటున్నాడు? కీర్తన 34:11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలా. ప్రభువా, అనేక సార్లు నా చిత్తానుసారమైనటువంటి జీవితం, నా ఇష్టము నెరవేర్చుకునేది, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకునే దానికే నేను జీవించేవాడిగా ఉంటాను, కానీ నీ చిత్తము నెరవేర్చేదానికి కూడా కావాలి. కాబట్టి మనం ప్రభు దగ్గర రావాలి. అందుకనే మనం తెలిసిన మన మత్తయి సువార్త 11:29 అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. కాబట్టి మనం దేవుని దగ్గర నేర్చుకోవాలంటే ఆయన సాత్వికమైన మనసు కిందకి రావాలా, సాత్వికమైన దీనత్వం కిందకి రావాలా, ఆయన కాడి మన మీద ఎత్తుకోవాలా ప్రియులారా, అనేక సార్లు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించేది మనం నేర్చుకోవాలా. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించే మనుషుడికి అంటే ప్రభువుకి ఇష్టం. చూడు, 37వ కీర్తన 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత, చదవండి, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవక్తను చూసి ఎవరు ఆనందిస్తారంట? ప్రభు ఆనందిస్తాడు. ఎవరిని చూసి అంటే, ఏ వ్యక్తి ప్రవక్తన దేవుని చేత స్థిరపరచబడిందో ఆ వ్యక్తి ప్రవక్తను చూసి ఎవరు ఆనందిస్తారంట? ప్రభువే ఆనందించేవాడిగా ఉంటాడు. కాబట్టి నా ప్రవక్తన, మన యొక్క జీవితం, మన యొక్క ప్రవక్తన, మన నడవడికి, మన మాటలు, మన ఉద్దేశాలు కూడా ప్రభువుకి ఆనందకరమైనటువంటి జీవితం జీవించేవిగా ఉండాలి. దావీదు యొక్క జీవితంలో అటువంటి శ్రేష్ఠత నుంచి తొలగిపోతూ వచ్చి మందసం అనేటువంటిది ఏంటి అంటే ప్రియులారా, మందసం అంటే ఏంటంట? మందసం అంటే ఏమిటి అంటే, చూడండి ఒక మాట, నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలను, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకొని కర్ణాపేట మీద నుండి, శాసనము గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీరు నెరవేర్చవాలి. కాబట్టి ప్రియారా, మందసం అంటే దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవునితో సహవాసం కలిగినటువంటి స్థలం మందసం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధికి దూరం అవుతూ వచ్చారు. ప్రియులారా, ఆ మందసాన్ని దేవుని ప్రజలలోనికి తీసుకురావాలంటే ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు శ్రేష్టమైన వాడుగా చేయవలసినటువంటిది దారి తప్పి ప్రవర్తిస్తూ వచ్చాడు, మతి తప్పి ప్రవర్తిస్తూ వచ్చాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వచ్చాడు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. సంఖ్యాకాండము
7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సు మీద నుండి కర్ణాపేట మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ మధ్య నీతో మాట్లాడిన యెహోవా స్వరము విన్నారు. కాబట్టి ప్రత్యక్ష గుడారం అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్ళేటువంటి ఆ యొక్క అరణ్య యాత్రా జీవితంలో మోషేకి హోరేబు కొండ మీద ప్రభు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ వచ్చాడు. నీ ప్రజలను సేవించడానికి ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పరచుకోండి. అది ఎలా ఉండాలంటే ఆభరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆభరణములో బలిపీఠం ఉండాలి. అక్కడ ఒక గంగాళం ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి పరిశుద్ధమైనటువంటి కోడిదూడల్ని ఆ ఆవరణలో తీసుకురావచ్చు, గంగాళంలో శుభ్ర చేయవచ్చు, బలిపీఠం మీద బలి అర్పించవచ్చు. పరిశుద్ధ స్థలములో దీపవృక్ష బలము, అక్కడ సమకూర రొట్టెల బల్ల, దీపవృక్షము అక్కడ ఉండాలా. అతి పరిశుద్ధ స్థలములో ఏముండాలంట? మందసం ఉండాలా, దాని మీద కరుణాపీఠం ఉండాలా, ఆ కరుణాపీఠం మీద 2 రెక్కలు విప్పిన కెరూబులు ఉండాలా. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తనది కానీ తన కోసం తన ప్రజల కొరకు పరిశుద్ధమైనటువంటి ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ప్రియులారా, ఈ వ్యక్తికి ఒక తాడు కడతారు, గంటలు ఉంటాయి. ఒకవేళ దేవుని సన్నిధిలో అంగీకారం ఉంటే ఆ రక్తాన్ని ప్రభువుకి అర్పించి మరలా తిరిగి వస్తాడు. లేకపోతే అక్కడే చనిపోతే ఆ తాడు పెట్టి లాగాలి బయటికి. ఎందుకంటే వేరే వాళ్ళు ప్రవేశించడానికి ఎటు మాత్రం కూడా హక్కు లేదు. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థలములో 2 కెరూబుల మధ్య దేవాది దేవుడు మాట్లాడే స్థలమే మందసం అనేటువంటిది. ఈ శ్రేష్టమైన మందసం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంటూ వచ్చిందో అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చింది. ఈ మందసం ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంటే తనకు కలిగిందంతా కూడా ఆశీర్వదించబడుతూ వచ్చింది. ఈ మందసం ఫిలిష్తీయుల మధ్యకి వెళ్ళినప్పుడు వారి మధ్య గడ్డలు లేచి వారికి ఎంతో నష్టం కలిగిస్తూ వచ్చింది. కాబట్టి దేవుని ప్రజల మధ్య దేవుని మందసం ఉండాలా, దేవునితో సహవాసం ఉండాలా, దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఉండాలా. కాబట్టి దావీదు యొక్క జీవితంలో అటువంటి క్రమమైనటువంటి పద్ధతి నుంచి తొలగిపోతూ వచ్చాడు. తన స్వయాన్ని, స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి బదులుగా తన స్వంత చిత్తాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు ప్రియారా. కాబట్టి అంత గొప్ప నష్టం వచ్చి ఉంది. కాబట్టి ప్రియారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభుని విశ్వాసం ఉంచిన నా జీవితంలో ప్రభు చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మనం నేర్చుకోవాలా. ప్రభు కొరకై నమ్మకమైనటువంటి వారుగా జీవించడానికి నేర్చుకోవాలా. ఇప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడు అనగే ప్రియులారా, చూడండి 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము కొత్తబండి తర్వాత చదవండి అమ్మా. నేను చదువుతాను, గమనించండి. 7వ వచనం 8వ వచనం చదువుతాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోధైర్యము కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్దకు నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుతున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. చాలు. కాబట్టి ప్రియారా, దావీదు యొక్క జీవితంలో బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు సరి చేసుకుంటూ వచ్చాడు.
ఎక్కడ నష్టమో సరి చేసుకోవడం అవసరం ప్రియ. అనేక సార్లు మనము దారి తప్పిపోయే వారుగా ఉంటాం. అయితే దావీదు సరి చేసుకుంటూ వచ్చాడు. దేవుని మందసము ఎలా తీసుకురావాలి, దేవుని మందసాన్ని ఎలా గౌరవించాలి, దేవుని మందసాన్ని దండులోకి లేక దేవుని యొక్క నగరంలోనికి ఎలా తీసుకురావాలో దావీదు ఎరుగుండి కూడా పొరపాటు చేస్తూ వచ్చాడు. అది సరి చేసుకుంటూ వచ్చాడు. ఎలా తీసుకురావాలి అనే మాట చూస్తే సంఖ్యాకాండము 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను అడ్డతెరను దించి దాని మీద నీలవర్ణములతో భద్రపరిచి దానికి మోతకర్లను దూర్చవలను, నీలి బట్టను పరిచి చాలు. కాబట్టి ప్రియారా, దండు ప్రయాణమైనప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మందసము, కరుణాపీఠము ఇవన్నీ కూడా ఎవరు సిద్ధపరచాలంటే యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే అవి పట్టుకొని అవన్నీ కూడా నీలిగుడ్డలో పెట్టి సముద్ర వస్త్రములు దాని మీద పరిచి మూట కట్టి దానికి ఒక ఉంగరము అంటే కర్ర దూర్చడానికి, మోత కర్ర దూర్చడానికి ఎక్కడ నుండి అక్కడ దాకా ఉంటుంది ఆ కర్ర. ఈ కర్రను ఇది మోయడానికి ఎవరు కావాలి? లేవీలు కావాలా. ఇది యాజకులు మోయకూడదు, యాజకులు దాన్ని పట్టుకొని చేయాలి. ఇది క్రమం. లేవీలు పట్టుకోకూడదు. లేవీలు పట్టుకుంటే ఏమవుతుందంట? ఉజ్జే దాన్ని పట్టుకోగానే ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కాబట్టి ఎవరు పడితే వాడు మందసాన్ని తాకూడదు. కాబట్టి ఇప్పుడు 15వ వచనం చదవండి. 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములను కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు అనగా లేవి యొక్క కుమారులలో గెర్షోము, కహాతు, మెరారు అనేటువంటి వారు ముగ్గురు కూడా 3 రకాల పనులు అప్పగించబడుతూ వచ్చింది. కహాతీయులకి మోసే భారం ఇవ్వబడుతూ వచ్చింది. ఈ కహాతీయులు ఏం చేయాలా? చదవమ్మా. కహాతీయులు దాన్ని మోయరావాలను, అయితే వారు చావుకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు. కాబట్టి ప్రియారా, ఇది ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క ప్రజలుగా లేవీలు మరి మందసాన్ని తీసుకొచ్చే విధానము ఇటువంటి శ్రేష్టమైనదిగా ఉంది. ఇట్లా శ్రేష్టమైన రీతిగా తీసుకురావాల్సిన మందసాన్ని దావీదు ఎలా తీసుకొచ్చాడంట? క్రొత్త బండి మీద ఎక్కించాడు. ఎడ్ల కాలు జారుతూ వచ్చింది. ఉజ్జా చేయి వేస్తూ వచ్చాడు. అక్కడ గొప్ప మరణం జరుగుతూ వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు దావీదు తెలుసుకుంటూ వచ్చాడు. తెలుసుకొని ఇప్పుడు ఏం చేయాలంట? మందసము 6 అడుగుల చాగగా ఒక కోడెను, ఒక కొవ్విన ఎద్దును బలి వధింపబడుతూ వచ్చింది. పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, దుర్మార్గుడను, దుష్టుడును, దౌర్భాగ్యుడును, నీచుడును, దేవా, నీ వాక్యం ఎరిగుండి కూడా నీ చిత్తాన్ని చేయనటువంటి వాడను. అనేకసార్లు నీవు నాకెంతో మేలు చేస్తూ వచ్చావు. ఒకప్పుడు నేను ఈ రాజరికానికి రావడానికే నాకు అర్హత లేదు, అయితే నీవు నన్ను రాజుగా చేస్తూ వచ్చావు అని పశ్చాత్తాపడుతూ 6 అడుగులు సాగగా, 6 అనే సంఖ్య మానవ యొక్క జీవితం తెలియజేస్తుంది. మానవ యొక్క పాప స్వభావాన్ని తెలియజేస్తుంది. నా యొక్క పాప స్వభావంతో స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఎంతో నష్టం కలిగిస్తూ వచ్చాను ప్రభువా అని దావీదు అక్కడ ఒక కోడిని బలిను అర్పిస్తూ వచ్చాడు. వాస్తవంగా దావీదు జీవితంలో దావీదుకు రాజయ్యే అర్హత లేదు ప్రియారా. దేవుని వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21:3 బహుమానములుగా ప్రశస్త వస్తువులు అనేకము వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక ఏమిచ్చారంట? రాజ్యం. జ్యేష్ఠుడు ఎవరికి రాజ్యం రావాలా? జ్యేష్ఠుడికి రావాలా. దావీదు జ్యేష్ఠుడా కనిష్ఠుడా?
దావీదోడు 8వ వాడు. దావీదుకి రాజయ్యే అవకాశం ఉందా? రాజయ్యే అవకాశము లేనే లేదు. ఎలా వచ్చింది? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారిలందరిలోనూ నన్ను కోరుకొనెను. యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంట్లో నన్ను ఏర్పరచుకొని ఏం చూపించాడమ్మా? దయ చూపిస్తూ వచ్చాడు. కేవలం దావీదు రాజు అవ్వడానికి దేవుని యొక్క దయయే ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభుని విశ్వాసం ఉంచిన వారముగా నీవు నేను ఏ స్థితి కలిగి ఉన్నామో కేవలం దేవుని యొక్క దయ మాత్రమే. ప్రియారా, ఈ దయను, ఈ ప్రేమను మనము నిత్యము ఎరిగిన వారమై, ప్రభువుకు కృతజ్ఞతలమై, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారుగా, యథార్థమైన ప్రవర్తనతో మనం సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. అనేక సార్లు దావీదు దేవుని యొక్క దయను మర్చిపోతూ వచ్చాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క సన్నిధిని అనాలోచనగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఎలా ఉంది? అందుకని ఒకని ప్రవర్తన యెహోవా స్థిరపరచును, అతని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. కాబట్టి దేవుడు ఆనందించే రీతిగా మన ప్రవర్తన ఉండాలా, ఆ రీతిగా మనము ఉండాలి ప్రియులారా. అటువంటి వారం ఉండాలని ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యం రాయబడింది కదా, ఒక మాట జ్ఞాపకం చేసుకొని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సైతము ఏం చేస్తాడంట? మిత్రులుగా చేయును. కాబట్టి నీకు నాకు సమాధానకరమైన పరిస్థితులు, సంతోషకరమైన పరిస్థితులు రావాలంటే మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలా? ప్రీతికరంగా ఉండాలి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్న ఎడల వాని శత్రువులు సైతం వారికి మిత్రులుగా చేయను. కాబట్టి విశ్వాస యాత్రా జీవితంలో నీకు నాకు అనేకమైనటువంటి విరోధ భావాలు, సమాధానం లేని స్థితులు, నెమ్మది లేని స్థితులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయంటే మన ప్రవర్తనలో లోపం ఉంది. మన ప్రవర్తనలో దేవునికి ప్రీతికరమైన పరిస్థితులు లేదు ప్రియులారా. కాబట్టి దేవుని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా కనబడిన ఎడల వాని శత్రువులు సైతము వారికి మిత్రులుగా చేయను. మనకు తెలుసు కదా యాకోబు జీవితంలో ఎలా ఉంది? యాకోబుకి ఎవరు శత్రువు చెప్పండి? ఎవరు యాకోబు శత్రువు? తన సొంత అన్నే. ఎవరంట? సొంత అన్నే. 27వ అధ్యాయంలో, ఆది కాండం 27వ అధ్యాయంలో 36వ వచనంలో ఏమంటున్నాడు? 27 వాడికి సరిపోయింది, ఈ 2 మార్లు మోసపుచ్చెను, 41వ వచనం చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టి నా తండ్రిని గూర్చిన దుఃఖి దినములు సమీపంగా ఉన్నవి, ఏం చేద్దామంట? యాకోబుని సంపేదను అనుకోనేను. కాబట్టి ప్రియులారా, యాకోబు యొక్క జీవితంలో యాకోబు మోసకరమైన రీతిలో దేవుని ఆశీర్వాదాలు పొందాలని, ఒకవేళ యోసేపుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మరి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడి కావాల్సినటువంటి కూరను వండి పెట్టి ఇస్సాకుతో అంటున్నాడు, తండ్రి నన్ను ఆశీర్వదించు. ఎవరు నీవు? నేను ఏశావును. ఏశావువా? దగ్గరికి రా అన్నాడు. భుజం దడివాడు, ఆ ఇంటికి అతికించుకున్నాడు కదా. అంటున్నాడు, నీ స్వరము యాకోబు వలె ఉంది, నీ శరీరము ఏశావు వలె ఉంది. అయినప్పటికీ మోసకరమైనటువంటి జీవితంతో
ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతూ వచ్చాడు ప్రియారా. అయితే ఏశావు పగబట్టాడన్న సంగతి రెబ్కా ఎరిగింది. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చదివినప్పుడు ఇప్పుడు ఏం చేశారన్న తల్లిదండ్రులు భయపడి యాకోబును నువ్వు పద్దారానికి వెళ్ళిపో, మీ మేనమావ దగ్గరికి వెళ్ళిపో అంటూ వచ్చాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట, అక్కడికి వెళ్ళి ఈయన మోసపోతాం మొదలేశాడు. ఎవరినైతే మోసం చేసి వెళ్ళాడో ఈయన మోసపోతాం మొదలేశాడు. ఆ మామ మోసం చేస్తున్నాడు. 7 సంవత్సరాలు రాహేలు కోసం కాపురం కొలువు చేస్తే చీకట్లో లేయని ఇచ్చాడు. ఇదేంది నేను చేసింది రాహేలు కొరకంటే పెద్దదాన్ని చేయకుండా చిన్న ఎవడిస్తాడయా, ఇంకొక 7 సంవత్సరాలు చేయి. మరలా 7 సంవత్సరాలు చేశాడు. దాదాపు 21 సంవత్సరాలు కొలువు చేసి ఇప్పుడు అంటున్నాడు యాకోబుతో అంటున్నాడు, నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళుము. నేను నీకు చూపించిన దేశములో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా నువ్వు తిరిగి మరి నీ తండ్రి ఇంటికి వెళ్ళమన్నప్పుడు యాకోబు బయలుదేరి వచ్చాడు. రాహేలును తన దాసీలను బిడ్డలందరిని కూడా ఎమ్మడి పెట్టుకుని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సందర్భంలో యాకోబుకు ఒక భయం పట్టుకుంది. ఎవరు పట్టున్నారంట, ఇంకెవరున్నారు నా శత్రువు, ఏసే ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాట, ఆది కాండము 32 అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఒక నిమిషం ఆగమ్మా. ఆది కాండము 31 అధ్యాయము, ఆది కాండము 31 అధ్యాయము 32 13 నుంచి 13 లేదా 12 వచనం. ఆయన కొండలలో నీవు అని చంపినట్లుగా అది కాదు. సరే, కాబట్టి దావీదు 32 ఇప్పుడు మోషే 33 అధ్యాయము 35 అధ్యాయము 34 అధ్యాయము మొదటి నుంచి మోషే 35 అధ్యాయం. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును నేను నిర్గమాకాండం చదువుతాను. ఆది కాండం 35 అధ్యాయం చదవండి. నువ్వు లేచి బేతేలుకు వెళ్ళుము, నువ్వు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరుచుకుని మనము లేచి బేతేలుకు వెళదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన నా దేవునికి ఒక బలిపీఠము కట్టవలెను. కాబట్టి ప్రియారా, యాకోబు యొక్క జీవితంలో ఎప్పుడైతే తిరిగి మళ్ళుతూ వచ్చాడో నా శత్రువు నా అన్నుండాడనేటువంటి భయము తనకు కలుగుతూ వచ్చింది. మొరబెడుతూ వచ్చాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు ఆ రీతిగా నా ఎడల ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చావు, నా ఎడల ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చావు, అయినా నీవు నాకు తోడై ఉన్నావని దేవుడి సన్నిధిలో మొరబెడుతూ వచ్చాడు. ప్రియులారా, మొరబెట్టినప్పుడు దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో పోరాడుతూ వచ్చాడు. 32 అధ్యాయము 24 వచనం. 32 అధ్యాయము 24 వచనం. యాకోబు అక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవలేకుండా చూసి
ఆ, ఆ, తెల్లవారుచుందక నన్ను పోనీమని నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ కాబట్టి ప్రియారా, దేవుని దగ్గర పోరాడుతూ వచ్చాడు. ప్రభువా, నాకు ఎన్నో శత్రువులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలున్నాయి. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నాకు తోడయుండు, నన్ను నడిపించు అనేటువంటి సన్నిధిని దేవుని సన్నిధిని పెనుగులాడుతూ వచ్చాడు. దేవుడు పెనుగులాడినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఒకప్పుడు నా జీవితం మోసకరమైంది. నా అన్నను మోసం చేశాను, మా మామను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా రక్త సంబంధులందరూ కూడా నేను మోసం చేసి ఇదే ఆశీర్వాదం అనుకున్నాను ప్రభువా. అయితే ఇప్పుడు నాకు శత్రువులు కాసుకొని ఉన్నారని దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే పెనుగులాడుతూ వచ్చాడో ప్రభు తను సంధించాడు, తను దర్శించాడు, తన యొక్క పాప జీవితం అంతటిని తొలగించాడు. ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే రాజకుమారుడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో మానవులతో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేల్ అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడు. ప్రియరా, ఇశ్రాయేల్గా మార్చబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు తన శత్రువులను సైతము మిత్రులుగా చేయను. కాబట్టి ఏం చేస్తూ వచ్చాడంటే ప్రియరా, 33వ అధ్యాయము, ఇప్పుడు రండి, 33వ అధ్యాయము 5వ వచనం. లేక ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడి వీరి దేవుడు. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకనగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చెను అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోనమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించుము, నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖమును చూసి తిని, నీ కటాక్షం నా మీదకి వచ్చినది. నేను నీ వద్ద తెచ్చిన కానుక చిత్తగించి పుచ్చుకొనమని దేవుడు నన్ను కరుణించునని. కాబట్టి ప్రియారా, శత్రువు అనేటువంటి అన్న ఇప్పుడు ఏమైపోయాడంట, సమాధానకరమైన పరిస్థితికి వచ్చినాడు. కారణం ఏంటంటే, యాకోబు యొక్క జీవితంలో ఎంత మోసం ఉందో, ఎంత అవిధేయత ఉందో, ఎంత బుద్ధిహీనత ఉందో దేవుని దగ్గర సరి చేసుకుంటూ వచ్చాడు. దేవుని దగ్గర సాగిలపడుతూ వచ్చాడు. 35 అధ్యాయాలు అంటున్నాడు, రండి మనము శుచి చేసుకుందాము, మన దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పడవేద్దాం. నా శ్రమ దినమున నన్ను రక్షించిన దేవుడు, నా శ్రమ దినమున నాకు తోడైన దేవుడు, నా శ్రమ దినమున నన్ను నడిపించిన దేవుడు, నా శ్రమ దినమున నాతో మాట్లాడిన దేవుని దగ్గరికి బలిపీఠం కట్టాలా. ప్రియులారా, దేవుని సందుల విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా, ప్రభు ఎరిగిన వారంగా, ప్రభునంది శ్వాసం ఇచ్చిన నీ నా జీవితంలో మనకు ప్రభు బిడ్డలముగా మనం సరి చేసుకోవాలా. మనం అనేక రీతిలుగా హృదయంలో దేవునికి స్థానమైనటువంటి వారముగా, తిరుగుబాటు స్వభావంతో ఉన్నటువంటి వారుగా ఉంచి వచ్చినాం. దేవుని వాక్యాన్ని దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రతిని దేవుని వాక్యాన్ని దగ్గర ఉంచుకొని దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి దావీదు తప్పిపోతూ వచ్చాడు. తద్వారా ఎంతో నష్టం కలుగుతూ వచ్చింది. దేవుని సన్నిధిలో సరైన రీతిగా ప్రవర్తించవలసినటువంటి యాకోబు తన జీవితంలో తప్పిపోతూ శత్రుత్వాన్ని సమకూరుస్తూ వచ్చాడు. దేవుని దగ్గర సరి చేసుకున్న ద్వారా శత్రువు మిత్రువుగా మార్చబడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునంది శ్వాసం ఉంచిన మన జీవితాల్లో సమాధానకరమైన పరిస్థితులు
నెమ్మది కలిగించే పరిస్థితులు ఎలా ఉన్నాయి మన హృదయంలో కూడా మనం సరి చేసుకోవాలి. యాకోబు అంటున్నాడు, రండి మనం సరి చేసుకుందాం. మన హృదయంలో దేవతలు, గృహదేవతలు ఉన్నాయి లేవా? మన హృదయాల్లో లేవా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తే అది ఏమవుతుందంట? విగ్రహమే. ఎక్కడున్నాయి బ్రదర్స్ మా విగ్రహాలను? ఎప్పుడో తీసేసాం. సీనా అనొచ్చు, మేము ఎప్పుడో తీసేసాం, మా అమ్మ మా నాన్నవాళ్ళే అవన్నీ తీసి ఆడ మూట కట్టేశారని. మనం కూడా అనుకుంటాం, అన్న ఇదివరకు ఏదో యేసు ప్రభు ఫోటో పెట్టాం కానీ ఇప్పుడు పెట్టట్లేదని. కానీ హృదయం ఎక్కడున్నాయంట? హృదయంలో ఉన్నాయి. యేసుకిల గ్రంథం 14:4 ఏమంటున్నాయి? 3 యేసుకిల గ్రంథము 14:3 యేసుకిల గ్రంథం 14:3 నరపుత్రుడా, ఈ మనుషులు ఎక్కడంట? తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని రోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు ఏమైనా నా దగ్గర విచారణ, ఎవరైనా నా దగ్గర విచారించగలరా? నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలరా? నా దగ్గరికి వచ్చి ఆరాధించగలరా? నా దగ్గరికి వచ్చి వ్యాధ్యమాడగలరా? ఎందుకంటే వారి హృదయాల్లోనే రోషము పుట్టించే విగ్రహాలు వారి అభ్యంతరంగా పెట్టుకొని వస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విననొల్లనేటువంటి హృదయాలు, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసేటువంటి హృదయాలు అనేక సార్లు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో అందుకన్నాడు, 6:10 చూడండి. ఇర్మియా గ్రంథము 6:10 విందురని నేను ఎవరితో మాట్లాడదునో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోలేదు గనక వినకపోయిరి. యెహోవా వాక్యమందు వారు ఏం లేదంట, సంతోషం లేని వారుగా ఉన్నారు. ఎట్లున్నారమ్మా? దేవుని వాక్యం అంటే వారికి ఏం లేదు, సంతోషం లేదు. ప్రియులారా, వారి హృదయాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు. దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ వచ్చారు. దేవుని మాటకి వ్యతిరేకిస్తూ వచ్చారు. 22 ఇర్మియా గ్రంథము 21 22 మీ క్షేమకాలములలో నేను విననంటిరి, నా మాట వినకపోతే బాల్యము నుండి నీకు వాడుక. కాబట్టి ప్రియులారా, విశ్వాస యాత్రా జీవితంలో క్షేమకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, సమాధానకరమైన సంగతులు నీతో పలకరిస్తున్నప్పుడు, నీ యొక్క జీవితంలో విశ్వాస యాత్రా జీవితంలో పరిశుద్ధంగా పవిత్రమైన జీవితం కలిగి నమ్మకమైనటువంటి వారముగా ప్రభువుని సేవించవలసినటువంటి మన జీవితంలో ప్రభు బలలో పాల్పొందక మునుపు ప్రియారా మనం సరి చేసుకోవాలా. శత్రువులు మన ఒకరి ప్రవర్తన దేవుని సందులో ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులు సైతము వారికి మిత్రులుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితి మనకి భిన్నంగా ఉందో, ఏ పరిస్థితులు మనకు భిన్నంగా వెళ్తున్నాయో అనేక సార్లు మనం బాగున్నానే అనుకుంటున్నాం ప్రియులారా, అనేక సార్లు సాగిపోతున్నాం. మనం సరి చేసుకోవడానికి, మనం ప్రభు దగ్గరికి అప్పగించుకోవడానికి అనేక సార్లు మనము ప్రభు సన్నిధిలో అభ్యంతర కారణంగా ఉంటున్నాం. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. గలతీ రాసిన పత్రిక 5:7 ఒక మాట, శ్రేష్టమైన మాట అంటున్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 5:7 గలతీ 5:7 మీరు బాగుగా పరిగెత్తుతున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడటగించాను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు. పిలిచిన పుండి కొంచెమైనను ముద్దంతయు పొలవ చేయరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మీరు బాగానే పరిగెత్తున్నారు. ఓ గలతీ సంగమా, ఇంత శ్రేష్టమైనటువంటి ఓ గలతీలారా, 3వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడ భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసు క్రీస్తు మీ మధ్య ప్రదర్శింపబడిన కదా.
అది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. మీరు ఇంత అవివేకముగా మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రియులారా, వ్యర్థముగానే ఇన్ని కార్యములను మీ మధ్య జరిగించిన పౌలు సంఘం, గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. గలతీ సంఘం అనుకుంటుంది మేము బాగానే ఉన్నాం అనుకుంటుంది. మీరు బాగుగానే పరిగెత్తుతున్నారు. అయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? ప్రశ్న అక్కడ. మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పొలజేయను. చిన్నదైనా ఏదైనా. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకోని జయించారు. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఎరుకోని జయించారు. కనాను దేశం వెళ్ళాలి. మధ్యలో ఒక హాయ్ ఉంది. హాయ్ ఎంతదంట? చిన్నది. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఎంతమంది జనం ఉండారు? చాలామంది ఉండారు. వారికి 30,000 సార్లే. 30,000 వెళ్ళి హాయిని చేయిద్దామని వెళితే ఏమైందంట? ఎమ్మటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎన్ని వేల మంది చనిపోతూ వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓరే యెహోషువా, మీ మధ్య శాపగ్రస్తమైనది మీరు చూసుకుంటారా బాబు. ఏమంటున్నాడు? ప్రభువా, ఎందుకు మేము జయించలేకపోయాం? ఎంత పెద్ద ఎరుకోని 7 దినాలు 6 దినాలు ప్రదర్శన చేస్తే 7వ దినమున మొత్తం కుప్పకూలిపోయింది. నీవు మాకు తోడై ఉన్నావే. చిన్న హాయిని మేము జయించలేకపోయాం. కారణం ఏంటంటే శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఒకటి ఉన్నది. కాబట్టి ఆకాన్ ఏం చేస్తూ వచ్చాడంటే తను చూసి ఆశించి ఏం చేశాడంట? బంగారపు కమ్మె వస్త్రాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఏ మానవుడికి తెలియపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. చిన్న పులిపిండి ఏ చిన్నది నీ జీవితంలో ఉందో అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సంఘానికి ఎంత నష్టం కలిగించేది. ముద్దంతా పొలై చేస్తూ వచ్చింది. ఎంత నష్టం కలిగించేదిగా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఉంచిన నీవు ఎక్కడ బలహీనమవుతూ వచ్చాము, ఎక్కడ విశ్వాస జీవితంలో సాగలేకపోతున్నాము, భిన్నమైనటువంటి ఉద్దేశాలను మనసులో పెట్టుకొని సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా సాగిపోతున్నాం. ఉదయం ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అయితే ప్రియులారా, మనం ప్రభు కొరకై నమ్మకంగా ఉండాలా, ప్రభువుని ఎదుర్కొనేవారుగా ఉండాలా, ప్రభుని ప్రేమించేవారుగా, ప్రభుని సేవించేవారుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం రాబడుతుంది. 66వ యెషయా గ్రంథము 2వ వచనం 66. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని మొనుగుచుండును వానినే నేను దృష్టించేదను. కాబట్టి ప్రియారా, దీన మనస్సుతో ప్రభు దగ్గరికి రావాలా, దీనిమై తగ్గించుకోవాలా. ఎక్కడ మన జీవితంలో స్వనీతిని, స్వచ్ఛత్వాన్ని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని దావీదు వలె ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చి ఎక్కడ నష్టపోయామో మనం సరి చేసుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించుము, నన్ను కడుగుము, శుద్ధీకరించు, పవిత్రపరచుము, నూతనపరచుము. దేవా, దావీదును దర్శించిన దేవుడువు, యాకోబును దర్శించిన దేవుడు, ఈ మధ్యాహ్న కాలం నన్ను కూడా దర్శించు. నా యొక్క స్వయాన్ని బట్టి, స్వశత్వాన్ని బట్టి, నా గర్వం అహంకారాన్ని బట్టి, నా దేవా, నీ వాక్యాన్ని నేను సరిగా ప్రేమించలేని కారణం చేత అనేక సార్లు ప్రభా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా నీ సన్నిధిలో ఉంటూ వచ్చిన దాన్ని బట్టి ఎంతో నష్టం అనుభవిస్తూ ఉన్నాను. ప్రభా, దయతో క్షమించండి, కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచమని మనము సరి చేసుకుంటే ప్రభు మన కొరకై ఎరవబడినటువంటి ఆయన శరీరం మన మధ్య ఉంది. ఆయన మన కొరకై కార్చబడిన రక్తము మరి సాదృశ్యంగా ద్రాక్ష మన మధ్య ఉంది. ప్రియులారా, నీ కొరకై, నా కొరకై కలవరిశిలో ఆయన బలిగా అర్పించబడుతూ వచ్చారు. శిరస్సున మొండ్ల కిరీటం, చేతుల్లో పాదాల్లో శీలగాయాలు, శరీరం అంతా కొడాదెబ్బలు, సొగసైన స్వరూపమైన లేనివాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా చేయబడుతూ వచ్చాడు. ఆయనలో ఏ స్వరూపము లేదు. ప్రియారా, కారణం ఏదంటే నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకై, నా కొరకై తనే అర్పగించుకుంటూ వచ్చాడు. నీ శిక్ష, నా శిక్ష ఆయన భరించాడు. ఎందుకంటే నీ మీద నా శిక్ష పెడితే
ఇక మనం బ్రతకం ప్రియులరా, నశించి నాశనానికి వెళ్ళేటువంటి వారు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమామయుడు, నీ కొరకై నా కొరకై కలవరిశిలో ఆయన అప్పగించుకుంటూ నన్ను పరిశుద్ధమైన జీవితంలో నిత్య మహిమ కొరకై, నిత్య రాజ్యం కొరకై మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన శరీరానికి సాధించిన రొట్టెలో, రక్తానికి సాధ ద్రాక్షలో పాలుపొందక మునుపు అనాలోచనతో పాలుపొందొద్దు, ఆచారపూర్వకంగా పాలుపొందొద్దు, ఉన్న పాటునే పాలుపొందొద్దు. ప్రియులారా, సరి చేసుకో. ఈ వారమంతట్లో, ఈ మాసమంతట్లో, ఈ దినాలన్నింటిలో ఎక్కడ తప్పిపోయామో మనం సరి చేసుకొని ప్రభు పాదాల యొద్ద కన్నీటితో క్షమాపణ అడిగి శుద్ధి చేయబడి మనము శుద్ధి చేసుకుందామని యాకోబు యొక్క జీవితంలో, నా శ్రమదినంలో నాకు తోడైన దేవుడు, నా శ్రమదినం నాతో మాట్లాడిన దేవుడు, నా శ్రమదినం నన్ను నడిపించిన దేవుడికి ఆయనకు ఒక బలిపీఠం కట్టాలి, ఆయన సన్నిధిలో నేను సంపూర్ణమైనటువంటి దయనలో విధేయతగా జీవించాలని యాకోబు తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. మనం కూడా ఆ రీతిగా తీర్మానం కలిగిన వారమై ప్రభు బిడ్డలముగా ప్రభునందు శ్వాసం ఇచ్చిన మనం ప్రభు వాక్యానికి లోబడి, ప్రభు వాక్యం మనల్ని దర్శిస్తుండగా, ప్రభు వాక్యం మనతో మాట్లాడుండగా, ప్రియులారా, నీ స్థితి నాకు తెలియదు, నా స్థితి నీకు తెలియదు, మనందరి స్థితి ప్రభువు చూస్తున్నాడు. ఆయనకి మరుగైంది ఒకటి కూడా లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ఎక్కడ తప్పిపోయామో మనకు తెలుసు, దాని అంతటిని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో సంపూర్ణమై సాగిపోవడానికి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పూర్ణమైనటువంటి హృదయంతో ప్రభుని సేవించడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక.